కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న సీనియర్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందని, తన ప్రతి కదలికలను ఇంటెలిజెన్స్ వర్గాలు గమనిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాను ఏం మాట్లాడినా రాష్ట్రంలో సంచలనమవుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తాను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనే విషయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాను ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటానోనని ప్రభుత్వంలో ఆసక్తి నెలకొందని, అందులో భాగంగానే ఈ నిఘా ఏర్పాటు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తనపై ఎన్ని నిఘాలు పెట్టినా ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రస్తుతానికి ఎలాంటి చర్యలకు పాల్పడబోనని, ఎలాంటి నిర్ణయాలు తీసుకోనని తేల్చి చెప్పారు. తనపై అనవసరంగా దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, రాజీనామా చేయబోనని, పార్టీ మారనని, కొత్త పార్టీ పెట్టబోనని స్పష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి చేసిన విజ్ఞప్తికి సంబంధించిన ఒక వార్తా కథనాన్ని రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా పంచుకుంటూ ఆయనకు మద్దతు పేర్కొన్నారు. యన్నం చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నానని పేర్కొన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని తాను భావిస్తున్నానని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయని, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించి వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు రాజగోపాల్ రెడ్డి రీసెంట్ గా ఆంధ్ర పర్యటనకు వెళ్లడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. అంతేకాదు జగన్ ని కలుస్తున్నానని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు, అందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు. తాను జగన్ ని కలవలేదంటూ స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, కానీ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న సీనియర్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందని, తన ప్రతి కదలికలను ఇంటెలిజెన్స్ వర్గాలు గమనిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాను ఏం మాట్లాడినా రాష్ట్రంలో సంచలనమవుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తాను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనే విషయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాను ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటానోనని ప్రభుత్వంలో ఆసక్తి నెలకొందని, అందులో భాగంగానే ఈ నిఘా ఏర్పాటు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తనపై ఎన్ని నిఘాలు పెట్టినా ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రస్తుతానికి ఎలాంటి చర్యలకు పాల్పడబోనని, ఎలాంటి నిర్ణయాలు తీసుకోనని తేల్చి చెప్పారు. తనపై అనవసరంగా దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, రాజీనామా చేయబోనని, పార్టీ మారనని, కొత్త పార్టీ పెట్టబోనని స్పష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి చేసిన విజ్ఞప్తికి సంబంధించిన ఒక వార్తా కథనాన్ని రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా పంచుకుంటూ ఆయనకు మద్దతు పేర్కొన్నారు. యన్నం చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నానని పేర్కొన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని తాను భావిస్తున్నానని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయని, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించి వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు రాజగోపాల్ రెడ్డి రీసెంట్ గా ఆంధ్ర పర్యటనకు వెళ్లడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. అంతేకాదు జగన్ ని కలుస్తున్నానని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు, అందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు. తాను జగన్ ని కలవలేదంటూ స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, కానీ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న సీనియర్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు.
ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందని, తన ప్రతి కదలికలను ఇంటెలిజెన్స్ వర్గాలు గమనిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాను ఏం మాట్లాడినా రాష్ట్రంలో సంచలనమవుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తాను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనే విషయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాను ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటానోనని ప్రభుత్వంలో ఆసక్తి నెలకొందని, అందులో భాగంగానే ఈ నిఘా ఏర్పాటు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తనపై ఎన్ని నిఘాలు పెట్టినా ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రస్తుతానికి ఎలాంటి చర్యలకు పాల్పడబోనని, ఎలాంటి నిర్ణయాలు తీసుకోనని తేల్చి చెప్పారు. తనపై అనవసరంగా దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, రాజీనామా చేయబోనని, పార్టీ మారనని, కొత్త పార్టీ పెట్టబోనని స్పష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి చేసిన విజ్ఞప్తికి సంబంధించిన ఒక వార్తా కథనాన్ని రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా పంచుకుంటూ ఆయనకు మద్దతు పేర్కొన్నారు. యన్నం చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నానని పేర్కొన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని తాను భావిస్తున్నానని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయని, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించి వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు రాజగోపాల్ రెడ్డి రీసెంట్ గా ఆంధ్ర పర్యటనకు వెళ్లడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. అంతేకాదు జగన్ ని కలుస్తున్నానని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు, అందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు. తాను జగన్ ని కలవలేదంటూ స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, కానీ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న సీనియర్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందని, తన ప్రతి కదలికలను ఇంటెలిజెన్స్ వర్గాలు గమనిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాను ఏం మాట్లాడినా రాష్ట్రంలో సంచలనమవుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తాను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనే విషయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాను ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటానోనని ప్రభుత్వంలో ఆసక్తి నెలకొందని, అందులో భాగంగానే ఈ నిఘా ఏర్పాటు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తనపై ఎన్ని నిఘాలు పెట్టినా ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రస్తుతానికి ఎలాంటి చర్యలకు పాల్పడబోనని, ఎలాంటి నిర్ణయాలు తీసుకోనని తేల్చి చెప్పారు. తనపై అనవసరంగా దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, రాజీనామా చేయబోనని, పార్టీ మారనని, కొత్త పార్టీ పెట్టబోనని స్పష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి చేసిన విజ్ఞప్తికి సంబంధించిన ఒక వార్తా కథనాన్ని రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా పంచుకుంటూ ఆయనకు మద్దతు పేర్కొన్నారు. యన్నం చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నానని పేర్కొన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని తాను భావిస్తున్నానని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయని, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించి వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు రాజగోపాల్ రెడ్డి రీసెంట్ గా ఆంధ్ర పర్యటనకు వెళ్లడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. అంతేకాదు జగన్ ని కలుస్తున్నానని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు, అందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు. తాను జగన్ ని కలవలేదంటూ స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, కానీ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.